ఇప్పుడు నాకు కావాల్సిన సపోర్ట్ కూడా నాకు వస్తుంది. మా అవతార్ బాబాతో సపోర్ట్ దొరికింది. దత్తాత్రేయ మాస్టర్ మామూలుగా లేదు అది అస్సలు. మహారాష్ట్ర వెళ్ళాను, వారం రోజులు ఫుల్ డే క్లాసులు, ఫుల్ నైట్ క్లాసులు. భయంకరంగా అలసిపోయింది బాడీ, నాకు మత్తులాగా అయిపోయింది, నిద్ర లేక రెస్టే లేదు. ఏ ఇంటికి పోయి ఏ ఇంట్లో పడుకున్నా కానీ కొద్దిగా లేదు చూస్తే 20-30 మంది ఉంటారు. సార్ మళ్ళీ మీరు దొరకరు సార్, మాకు కాన్సెప్ట్ చెప్పండి సార్ అని కూర్చుంటే వాళ్ళ శ్రద్ధను బట్టి నేను నైట్ అంతా క్లాస్ చెప్పేది వాళ్ళకి. అట్లా 1 వీక్ క్లాసులు అయిపోయినాయి. ఇక నాకు ఎప్పటి నుంచో ఫోన్లు వస్తున్నాయి, అక్కడ నుంచి ఇంకో 80 కిలోమీటర్స్ మళ్ళీ హైదరాబాద్ నుంచి ఎక్కడ వస్తా ఆ ఊరికి వెళ్ళాలి, దెగ్లూరు. అయితే సత్యనారాయణ ఆయన పేరు, ఆయన ఇంటికి వెళ్ళాలి. నేను ఎప్పుడు ఆ ఊరు కూడా చూడలేదు, పోలేదు, కానీ ఫోన్లో వస్తున్నాయి బాగా, ఒక్కసారి మా ఇంటికి రండి సార్ అని. ఇంకా ఇక్కడ నుంచి దగ్గరే కదా, నాకు ఆ ఊరు బస్సు ఎక్కిచ్చేయండి అంటే లోకల్ బస్సు పల్లెలుగులాగా ఫుల్ ఉంది బస్సు, ఖర్చిపేసి నాకు ఎక్కిచ్చేసినారు. ఎక్కి కూర్చున్నా ఇక అంతే. 84 కిలోమీటర్స్ ఆ ఊరికి పోవాలి. నిద్ర అంటే నిద్ర వస్తుంది నాకు, ఇట్లా ఊతుంది, బాడీ అంతా అలసిపోయింది. నా పక్క కూర్చున్నాడు, గ్రే కలర్ పాయింట్, హాఫ్ లెనిన్ కాటన్ షర్ట్, స్లిమ్ బ్రీఫ్ కేస్ పెట్టుకొని కూర్చున్నాడు. ఇట్లా ఊతుంది నా బాడీ. ఆయన మీద కూడా పడుతున్నా, ఏం సార్ అంత పడుకుంటున్నావు, ఎక్కడ పోవాలి అన్నాడు. దెగ్లూరు పోవాలి సార్. ఆ ఊరు కూడా తెలియదు, కొద్దిగా నాది కూడా దెగ్లూరే అన్నాడు. ఇక్కడ దిగుతా నేను అన్నాడు. ఆ ఊరు వస్తే నాకు చెప్పండి సార్, నాకు తెలియదు అన్నాడు. ఎవరింటికి పోవాలన్నాడు ఆయన. సత్యనారాయణ పేణ్కర్ ఇంటికి పోవాలి. సత్యనారాయణ పేణ్కర్ అన్న ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన అన్నాడు. ఉండొచ్చు అనుకున్నా. నీ పేరేంది అన్న? దత్తు అన్నాడు. ఏం పని చేస్తారు సార్ అంటే నేను ఎల్ఐసి ఏజెంట్ అన్నాడు. ఏదో ఒకటి మనీ బ్యాక్ పాలసీ రాస్తా అంటాడు, దాని గురించి చెప్పకు సార్ ఇప్పుడు అని. చాలా అలసిపోతున్నా సార్ అని అనుకున్నా. నా టికెట్ ఆయనే తీసుకున్నాడు. ఆ ఊరు వచ్చింది, నా లగేజ్ బ్యాగ్ తీసుకొని కింద దింపి ఆటో మాట్లాడి ఆటో కూడా ఎక్కినాం. అక్కడ డోర్ చూపించి అదే ఇల్లు, నాకు అర్జెంట్ పని ఉంది నేను వెళ్ళాలి, వెళ్ళిపోను అన్నాడు. ఆటో డబ్బులు కూడా ఆయన ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయిండు. నేను ఇంట్లోకి పోతే ఆయన సోఫాలో కూర్చొని ఉన్నాడు. మా ఇల్లు తెలియదు, ఎట్లా వచ్చారు సార్ అంటే. మీ ఫ్రెండ్ ఎవడో ఎల్ఐసి ఏజెంట్ అంట, దత్తు అని, నాకు బస్సులో కలిసాడు. దత్తు అని ఆడు ఎల్ఐసి ఏజెంట్, నాకు ఎవడు ఫ్రెండే లేడు అంటాడు. ఇప్పుడు పోయినాడు, గ్రే కలర్ పాయింట్ ఉంది, వైట్ షర్ట్, బ్రీఫ్ కేస్ ఉంది చేతిలో అని. పిల్లలు అంతా తిరిగిన ఆయన కనిపించలేదు. ఇది రియల్ గా జరిగిన ఎక్స్పీరియన్స్. పోయి కూర్చున్నా, అర్థం కాలేదు ఏంది ఇట్లా జరిగింది. 10 సార్లు చెప్పిన, ఏం సార్ బస్సులో ఇట్లా వచ్చాయి, ఒకడు ఇంటి దాకా వదిలేసి వెళ్ళిపోయినాడు అంటే ఆయన సాక్షాత్ దత్తాత్రేయుడే వచ్చింది. 80 కిలోమీటర్ పక్క కూర్చొని జర్నీ చేస్తే నేను గుర్తుపట్టలేదు సార్. లాక్ చేసి వస్తారా వీళ్ళు, మనం గుర్తుపట్టకుండా. అది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు అది. దత్తాత్రేయుడు నడిచొచ్చాడు. అన్ని భక్తికి దేవతలని కదిలి వస్తారు, అలాంటి కర్మయోగమే అనేది అన్నారు. వారం రోజులు అలసిపోయి కూడా నువ్వు ఇంకెందుకు నేను పోవాలా, అవసరమా అనుకోకుండా పోయినా చూడు, తపోద్వంద్వ సహనం అది. ఇలాంటి ద్వంద్వాలైనా సహించి వెళ్ళే భక్తుడు ఉంటాడు, వాళ్ళకి దేవతల్లా ఉంటే ఇంకెవరు వస్తారు. గట్టి హగ్ చేసి ముద్దు పెట్టాడు పత్రిసార్. అట్లా ఆ ఎక్స్పీరియన్స్. ఒక 3 కిలోమీటర్ కృష్ణుడు బ్యాగ్ పట్టుకొని నడిచిన ఎక్స్పీరియన్స్. గొల్లపల్లి శంషాబాద్ నుంచి 3 కిలోమీటర్, నైట్ 11:30కి. అలసిపోయినా మాస్టర్సే. అది కూడా చిన్న 18 ఇయర్స్ అబ్బాయి వచ్చి బ్యాగ్ పట్టుకొని నడిచాడు నాతో. బస్ లేదు, బైక్ లేదు ఆ టైం. కాలుకు దెబ్బ తగిలి బ్యాండేజ్. మంచి ఎక్స్పీరియన్స్ అది. నెక్స్ట్ డే ఊరంతా వచ్చి కూర్చుంది, ఆ అబ్బాయే లేడు. పేరు అడిగితే గోవర్ధన్ అన్నాడు. ఏం చదువుకున్నాను? 10th, మ్యాథ్స్ పోయింది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాను? కార్పెంటర్ పని నేర్చుకుంటున్నా అన్నాడు. ఈరోజు లేట్ అయింది సార్, వర్క్ ఎక్కువ ఉండే. డాడీ ఏం చేస్తాను? పాలు అమ్ముతాడు అన్నాడు. నీ ఊరు ఎదురా అన్నాడు. గొల్లపల్లి సార్ మాది అన్నాడు. నెక్స్ట్ డే ఊరంతా గ్యాదరింగ్. గొల్లపల్లి అని చెప్పాడు నాకు. రాత్రి గోవర్ధన్ అనే ఒక అబ్బాయి బ్యాగ్ పట్టుకొని వచ్చాడు. ఆ పేరోడు ఎవడు లేడు సార్, 18 ఇయర్స్ అబ్బాయి, మా ఊర్లోనే లేడు అన్నాడు. సార్ చెప్పిన ఇట్లా, ఏం సార్ ఇట్లా జరిగింది అంటే, కృష్ణుడు ఉండేనే అన్నాడు. ఇట్లా కూడా జరుగుతుందా అన్నాడు. దోస్ హూ కెన్ సీ ఇన్విజిబుల్ దే కెన్ డూ ఇంపాసిబుల్. ఎప్పుడు ఏ రూపంలో ఎవరు వచ్చి చేసిపోతారో తెలియదు. అట్లా అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు చాలా జరిగినాయి. అట్లా నాగ్పూర్ వెళ్తున్న పత్రిసార్తో నైట్ 1 o'clock ఆకలి అవుతుంది అన్నాడు ఒకసారి. నేను, తమ్ముడు సాయి కుమార్ రెడ్డి, నలుగురం ఉన్నాం. మధ్యలో
1 గంట రాత్రి ఆకలి అవుతుంది, ఏదైనా మంచి హోటల్ చూసి ఆపండి అన్నాడు. ఏం చేయాలి ఇక చూసుకుంటూ పోతే ఒక మంచి హోటల్ కనిపించింది, అక్కడ ఆపేసినాము. నరేందర్ మన వాకింగ్ చేద్దాం అన్నాడు. అప్పటి వరకు మీరు చూసి ఆర్డర్ ఇవ్వండి అన్నాడు. సాయి కుమార్ రెడ్డి తమ్ముడు అక్కడే కూర్చున్నాం, మేము చూసుకుంటే ఏదో ఆర్డర్ ఇద్దాం. ఇద్దరం నడుచుకుంటూ పోతున్నాం హైవేలో, చాలా దూరం వెళ్ళిపోయినాం. ఆయనకి ఎప్పుడు ఏ మూడు వస్తుందో తెలియదు, ఆయన చెప్తే ఓకే అని వెళ్ళిపోవాలి అంతే. 3 ఆవులు మంచి హైట్, తెల్ల ఆవులు, ఒక్క మచ్చలేదు. నా లైఫ్ లో చూడలేదు, అంత తెల్లగా ఉన్నాయి అవి. మంచి హైట్, పర్సనాలిటీతో ఉన్నాయి, చీకట్లో మెరుస్తున్నాయి అవి. దగ్గర పోయినాం, ఏం సార్ ఈ హైవేలో 3 ఆవులు, ఎటు చూసినా ఊరు లేదు, మనిషి లేడు, ఇట్లా వచ్చినాయి ఏంటి సార్ అంటే, టచ్ చేయి చూడు అంట. దగ్గర పోయి చేయి నింపినాం ముగ్గురం, 3 ఆవులకు, పత్రిసారి కూడా నేను కూడా. అంటే నాకేం అర్థమైతలేదు, ఏంది ఒక మనిషి లేడు, ఆవులు ఇట్లా హైవేకి వచ్చినాయి, లారీలు తిరుగుతున్నాయి అని ఒక భయం అనిపించింది. ఫోన్ వచ్చింది, వచ్చేయండి సార్ భోజనం వచ్చింది అని. తిరిగి మళ్ళీ దూరం వచ్చాక ఒక్కసారి చూద్దామని తిరిగి చూస్తే ఆవులు లేవు అక్కడ. సార్ అక్కడ ఆవులు లేవు, మనం ఇప్పుడే చూసినాం కదా సార్ అంటే, ఒక ఆవులు కాదు అన్నాడు. సిద్ధ పురుషులు ఎట్లుంటారు చూడండి. ఏంటి సార్ మరి అది ఎవరు వాళ్ళు అని అడిగితే, 3 అమ్మల వచ్చింది, లక్ష్మి, దుర్గా, సరస్వతి ఆ రూపంలో వచ్చారు అంటే, అబ్బా ఏం అదృష్టం సార్, 3 ఒక్కసారి మనకు దర్శనం ఇచ్చారు ఏంటి సార్ ఈరోజు అంటే, ఒక అన్నాడు. వాళ్ళు దర్శనం ఇచ్చేది ఏంది, మన దర్శనం చేయడానికి వాళ్ళు వచ్చారా అన్నాడు. అంటే మన పిరమిడ్ సొసైటీ రేంజ్ గురించి చెప్పాడు సార్. మనం చేసే పని 1 గంట రాత్రికి, నువ్వు నీ భార్య పిల్లల్ని వదులుకొని, నేను నా భార్య పిల్లల్ని వదులుకొని రోడ్ల మీద పడి తిరుగుతున్నాం చూడు, దాని పవర్ అయ్యా. మన దర్శనం చేయడానికి వాళ్ళు వచ్చారా అన్నారు సార్. అంటే ఎంత గొప్ప కర్మలు మనం చేసాం, ఎంత పెద్ద గొప్ప పని ఇది. ఇట్లాంటి చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ వారితో చాలా జరిగినాయి. పత్రిసార్ ఒక 100 రూపీస్ నోట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు సార్. దగ్గర రూపాయి లేదు, ట్రైన్ ఎక్కినాం, దగ్గర ఏం లేవు. బాంబే నుంచి హైదరాబాద్ వస్తున్నాము, దగ్గర ఏం లేవు, టెన్షన్ పడుతున్నా. సార్ ఏమని అడిగితే ఏం చేయాలన్న భయం అవుతుంది ఒకటి. నేనంటే ఉంటా ఏం లేకుండా, సార్ నా రాముడు ఉన్నాడు ఎంబడి అనుకుంటున్నా. సార్ పై నుంచి అప్పటికే 20 రూపీస్ ఇడ్లీ, 10 రూపీస్ కాఫీ పత్రిసార్కి ఇచ్చారు. నేను స్నానం చేసాక ఏం నడవచ్చు సార్, నేనేం తీసుకోనని, నేనేం తీసుకోలేదు. వాళ్ళకి చెప్పిన చేంజ్ లేదు, తర్వాత రాపని. ఇక నాకు టెన్షన్ అయితే 30 రూపాయలు పేమెంట్ చేయాలి, దగ్గర ఏం లేదు. 10 రోజులు టూర్ అయిపోయింది, ఉన్న 5,000 అయిపోయినాయి. బిస్లరీ వాటర్ బాటిల్ ఇచ్చారు అందరు కోటీశ్వర్లు. సెండ్ ఆఫ్ కి 20 మంది వచ్చారు స్టేషన్ కి, కానీ ఎవరు తీసి వీళ్ళ దగ్గర ఉందా లేదా అని కూడా అడగలేదు. ఆ పొజిషన్ అసలు నాకు ఎట్లా అనిపించింది అప్పుడు. సార్ ఏమైనా టెన్షన్ లో కనిపిస్తున్నా అంటే, ఏం లేదు సార్ అంతా ఓకేనా, అంతా ఓకే సార్ అంటున్నా. పైన వచ్చి చెప్తున్నాడు సార్, ఏం దగ్గర డబ్బులు లేవా అన్నాడు. నిజంగా తాడే ఉంది సార్, నీకు ఇప్పుడు తెలిసింది నాకు. 10 days అయింది, మనం ఎట్లా తిరుగుతున్నాము. ఉంటే ఓపెన్ స్టార్, లేకుంటే 5 స్టార్, ఉంటే 5 స్టార్, లేకుంటే ఓపెన్ స్టారే. అట్లుంది మన జీవితం. ఎప్పుడో అయిపోయినా తెచ్చిన 5,000. ఇప్పుడు ఏం లేదు సార్, కేరా ప్లాట్ఫామే, మనము దిగాలి, ఆటో ఎక్కి ఇంటి దాకా పోవాలి సార్, దగ్గర ఏం లేదు మన దగ్గర. నీ బ్యాగ్ చెక్ చేసినా, నా బ్యాగ్ చేసినా ఏమైనా పెట్టారేమో అనుకుంటే ఏం పెట్టలేదు. శాల్వాలు కప్తారు, చప్పట్లు కొడతారు అంతేగాని ఏం లేదు సార్ ఇప్పుడు అన్న. నువ్వు మర్చిపోయినా బ్యాక్ పాకెట్ చెక్ చేయి అన్నాడు. జీన్స్ ఉండేనా, ఇంకా చేస్తే లేదు సార్ చెక్ చేసిన, నా దగ్గర ఏం లేవని నేను. చూడు నువ్వు కూడా చెప్తున్నా కదా అన్నాడు. వెనక చేస్తే 100 రూపాయలు కొత్త నోటు మ్యానుఫ్యాక్చర్ చేసింది సార్. నేనన్నా ఈ నోట్ అయితే నాది కాదు, ఖచ్చితంగా నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసినావు సార్. చేసిన 1000 రూపాయలు చేస్తే ఏం పోతుండే సార్ అన్న. అంత వద్దు, అవసరం ఉన్నంతనే వాడుకోవాలి మనం అన్నాడు సార్. 5 కోట్ల ఖర్చు కడతాల్ ప్రోగ్రామ్ డిసెంబర్లో. తర్వాత చూస్తే 1200 అకౌంట్లో. అబ్బా, మిరాక్యులస్ లైఫ్, మిరాక్యులస్ థింకింగ్, మిరాక్యులస్ థాట్ పవర్. అసలు చాలా నేర్చుకున్నా పత్రిసార్ దగ్గర. అట్లా ఉండాలి జీవితం. అన్ని ఉండి కూడా ఏమీ లేనట్టుగా ఉండడం ఉంటాడు మళ్ళీ. ఇప్పుడు ఎవరైనా కూడా నన్ను ముట్టుకోవద్దు, నా దగ్గర రావద్దు అని ఎప్పుడు లేడు సార్. జనాల్లోకి వచ్చి కలిసే మహాపురుషుడు ఆయన. అన్నెసెసరీ మేనిఫెస్టేషన్స్ కూడా ఏం లేవు దాంట్లో, ఏం లేదు. ఊరికి అవసరం లేని వాడికి కూడా చేసేసి ఏదో చూపించి ఆకర్షిద్దాము అనేది ఇంకోటి ఎప్పుడు చేయలేదు. ఏదైనా క్లోజ్ సర్క్యూట్ లో ఆయనకి అవసరమైనప్పుడు ఇంకోటి అయినప్పుడు తప్ప
ఎక్కడ బహిరంగంగా కానీ ఆయనకు కావాల్సిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లైఫ్ ఇచ్చిన ఇచ్చేసాడు. చాలా మంది ఉన్నారు. ఆ, ఆ, చావుని తప్పించి మంచి జీవితం ఇచ్చిన చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి పిరమిడ్ సొసైటీ. బయట ఎక్కడ ఎక్స్పోజ్ ఎవరు కాలేదు, కానీ ఇట్లా పర్సనల్ కలిసినప్పుడు ఇవన్నీ బయట వస్తాయి. ఆ, ఏమంటే ఇవన్నీ చెప్పం కూడా. వ్యక్తి నిష్ట లేదు ఇక్కడ, సబ్జెక్ట్ వైజ్ గా నీకు నువ్వే గురువు, నీ శ్వాసే గురువు అని పత్రిసారి చెప్పిన దానికే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అపరోక్షంగానో కానీ పత్రిసార్ అందరినీ కాపాడినోడే. ఇప్పుడు మరింతగా ఎక్కువైంది కూడా చెప్పాలంటే. ఎప్పుడైతే సార్ని ధ్యానాన్ని నమ్ముకొని ఎవరు వచ్చినారో వాళ్ళకి జీవితం ఇచ్చాడు. అది నా లైఫ్ అయితే అదే ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 0 నుంచి హీరో లెవెల్లో తీసుకొచ్చింది ఆయనే. ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఇంకేం కావాలి.